శ్రీమాత్రే నమః. చాలామంది కొన్ని పనులుంటాయి. ప్రతిరోజు ఉంటుంది వాళ్ళకు కోరికైనా, ఆశ అయినా ఏదైనా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు 10 పనులు అనుకుంటే ఒక్కటి కూడా సరిగ్గా అవ్వట్లేదు. హ్మ్. ప్రతి దాంట్లో ఇటు ఉద్యోగంలో అయినా, అటు ఇంట్లో అయినా, కొన్ని హ్మ్. పర్సనల్‌గా అయినా, ఫైనాన్షియల్‌గా అయినా సరే హ్మ్. రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. అది అనుకున్నట్టు జరగాలంటే ఏం చేయాలి? దానికి ఏమన్నా రెమెడీస్ ఉంటున్నాయా? లేకుంటే ఏదన్నా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య అది. నేను ఒకటి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఇది అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలంటే ఫస్ట్ లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్ తెలుసుకోవాలి. నేచర్‌కున్న లా ఏమిటి? అసలు నేచర్ అంటే ఎవరు? నేచర్ అంటే ఎవరు? అమ్మవారు. నేచర్‌కున్న లా ఏమిటి? ఆ నేచర్‌కి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అనేది ముందు తెలుసుకుంటే అప్పుడు మీరు ఏదైతే జరుగుతదో అదే మీరు అనుకుంటారు. మీరు అనుకున్నది జరగడం కాదక్కడ. మీరేదైతే జరగబోతుందో అదే మీకు అనుకునేలా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక వ్యక్తి అంటే ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ వద్దాం. ఒక పిల్లవాడు ఉన్నాడనుకోండి. వాడికేదో కోరిక ఉంటుందో ఏదో బొమ్మో ఏదో. మీరు గమనించండి. చిన్న పిల్లలకి ఏదైనా కావాలంటే ఇంక సెకండ్ థాట్ ఉంటది. అది కావాలనే మైండ్‌లో ఉంటుంది బలంగా. వాడు నిద్రపోయి నిద్ర లేపినా ఏం చేసినా వాళ్ళకి ఆటోమేటిక్‌గా అది వస్తుందండి. సెకండ్ థాట్ ఇది ఒకవేళ లేకపోతే ఏం చేయాలన్న సెకండ్ థాట్ ఉండదు. అలాగే మనం కూడా ఏదైనా ఒకటి అనుకుంటే మొట్టమొదట ఆ అనుకున్నటువంటిది మనం అది నేను సాధించి తీరుతాను. ఆ సాధించడం ఏదైతే ఉందో నాకు అమ్మవారు ఇప్పిస్తుంది అనేటువంటిది ఒక అమ్మవారు ఒక శక్తిని భగవత్ శక్తితో సంబంధంగా మీరు వెళ్ళాలి మీ కోరికని. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే చాలామంది లైఫ్‌లో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఒకటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, సాధించలేని వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు ఎక్కువగా. ఇప్పుడు గ్రూప్స్ ఉంటాయి మనకి లైఫ్‌లో. అంటే అట్లాగా ఫెయిల్యూర్స్ అయినటువంటి వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు నా ఉద్దేశ్యం. వాళ్ళ లైఫ్‌లో ఎక్కువ ఫెయిల్యూర్స్ చూసారు. కొంతమంది వాళ్ళ లైఫ్‌లో ఎక్కువ సక్సెస్‌ని చూసారు. మనం ఏం చేస్తామంటే తెలియక లైఫ్‌లో ఫెయిల్యూర్ చూసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి. ఏమవుతుందంటే, అవన్నీ కావు. నేను మస్తు ప్రయత్నం చేశాను. నువ్వు కూడా అటే పోతున్నావా? అయితే నీకు కూడా లాస్ అవుద్దిలే. ఇవన్నీ చెప్తుంటారు. మరి సక్సెస్ అయిన వాడి పరిస్థితి ఏమిటి? వాడు ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఒకే బిజినెస్సు, ఒకే బట్టల షాప్ అనుకుందాం. ఒక వ్యక్తి పెట్టి మొత్తం లాస్ అయిపోయి, అప్పుల పాలైపోయి తీసేసాడు. అదే బట్టల షాపు ఇంకో వ్యక్తి పెట్టి ఒక 4 బిల్డింగులు కొనుక్కున్నాడు. ఇంకో 10 మందికి సహాయం చేయగలిగాడు. లేకపోతే ఇంకో అనాథాశ్రమయానికి డబ్బులిచ్చే స్థితిలోకొచ్చాడు. ఇంకోరు సహాయపడే స్థితిలో ఉన్నాడు. ఈయనకే సహాయంకి ఈయనే ఇంకోరిని చేయి చాచే స్థితికొచ్చాడు. ఎందుకొచ్చింది? ఒకటే బిజినెస్ కదా! అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళ జన్మజాతకంలో ఉండే ధన యోగాల మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. వీళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేనిది సాధించగలను. నేను ఎవ్రీ మినిట్ ప్రతి సెకండ్ కూడా, అనుక్షణం కూడా ఇది సాధించడానికి నేను ఏ మార్గం అని అనుక్షణము సాధన చేయాలి. ఏదో ఒక్కసారి ఏదో ఒక కోరిక పుట్టింది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక కోరిక పుడుతుంది. నేను బిజినెస్ పెట్టాలి. బిజినెస్ పెట్టేస్తారు అయిపోతుంది అక్కడ. అక్కడ క్లోజ్. అది లాస్ అవుతుందా? లాభాలొస్తాయా? ఏ రకంగా వెళ్తే లాభాలొస్తదనేటువంటి ఆ జర్నీ చేయరు. ఒక కోరిక పుట్టినప్పుడు, ఆ పుట్టిన కోరిక ఒక బస్ జర్నీయో, లేకపోతే ఒక కారో, ఒక బైక్ మీద వెళ్ళే ప్రయాణం అనుకుంటే, గమ్యం చేరే వరకు మనకి మధ్యలో టర్నింగ్సు, అప్ అండ్ డౌన్సు, స్పీడ్ బ్రేకర్‌లు, ఎవడో సడెన్‌గా వస్తే మనం బ్రేక్ కొట్టాల్సినవి ఇవన్నీ వస్తాయి. ఈ జర్నీ టైమ్ ఒక 1 అవర్ ఎలా ఉంటుందో, ఈ సక్సెస్ టైమ్ గూడా ఇన్ని సంవత్సరాలనో, ఇన్ని నెలలనో ఉంటుంది. ఇది నువ్వు చేయకుండా మధ్యలోనే ఆపేసి నేను గమ్యం చేరలేదనుకుంటున్నావు. అంటే నీకు ఫస్ట్ తెలియాల్సిందేంటి? నీకు ఒక క్లారిటీ ఉండాలి. అనుకున్నది అవ్వట్లేదు అంటే ఒక క్లారిటీ ఉండాలి. బల్బు కనిపెట్టాడు. ఒకసారి ప్రయోగం చేసి అనుకున్నది అవ్వలేదని కూర్చుంటే, బల్బు ఇప్పుడు మనకి ఇన్వెన్షన్ అయ్యేది కాదు కదా! 300 సార్లు ఫెయిల్యూర్ అయ్యాక అతనికి సక్సెస్ అయ్యాడు. అలాగే మన లైఫ్‌లో ఒకసారి అనుకున్నది అవ్వలేదు అంటే, దాని నుంచి ఒక పాఠం నేర్చుకొని, ఎలా చేస్తే అవుతుందో అంతకుముందు చేసిన వాళ్ళు ఎలా చేశారో దాంట్లోకి వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? ఇదే నేచర్ ఆఫ్ లా. లాకున్న నేచర్ ఏమిటి అంటే, నన్ను నువ్వు పూర్తిగా తెలుసుకునేదాకా నేను నీకు దొరకను. మీరు దాన్ని పూర్తిగా తెలుసుకునేదాకా అది మీకు దొరకదు. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. దాన్ని పూర్తిగా తెలుసుకోకుండా నేను సాధించలేకపోతున్నా అనుకుంటుంటాం మనం.
అది ఎలా తెలుస్తుంది పూర్తిగా? అది మీరైపోతే గాని అది మీకు తెలీదు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అంత ప్రాక్టీస్ మనం చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు కొత్తలో కారు నేర్చుకున్నప్పుడు ప్రతీ దాన్ని జాగ్రత్తగా చూస్తూ నడుపుతూ ఉంటారు. నడపగా ఏమైపోద్దంటే అసలు మీరు చూడను కూడా చూడరు సరిగ్గా. ఆలోచన ఎటో తిరుగుతూ ఉంటుంది. ఇంకొకరితోనో మాట్లాడుతుంటారు, లేకపోతే పక్కోళ్ళతో ఎవరితోనో మాట్లాడుతుంటారు. కానీ మనకు తెలియకుండా సబ్‌కాన్షియస్ మైండ్ నడిపేస్తూ ఉంటుంది కార్‌ని. ఎలా నడిపేస్తుంది? ఎలా వచ్చేసాం అసలు? క్షుణ్ణంగా ఏం పరిశీలించలేదంటే, ప్రతి వ్యక్తి తను మాస్టర్ అయిపోయాడంటే ఎలా తెలుస్తుందంటే అతను అందులో మాస్టర్ అయిపోయాడని. దాని మీద ఆయన ప్రమేయం లేకుండానే ఆ పని అలా జరిగిపోతూ ఉంటుంది. రాజకీయాల్లో ఒక స్టేజ్‌కి వెళ్ళిన వాళ్ళు ఎలా మాట్లాడాలి? పబ్లిక్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి ఆటోమేటిక్‌గా. ఇప్పుడు నాడేమిటి? ఇప్పుడు ప్రజల నాడేంటి? ఇప్పుడు ఎక్కడ ఏ మాటను పట్టుకొని మాట్లాడాలి? ఒక చెఫ్ ఈ పదార్థం ఇలా ఉంది కదా! దీన్ని ఎలా వండాలి? అని సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది క్రియేట్ అయిపోతుంది. ఇదేమవుతదంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత మీరు పాజిటివ్ సంబంధంలోనే ఉంటే, అప్పుడు మీరు ఏది అనుకుంటే అది అయిపోతుంది. ఈ ప్రాక్టీస్ అంతా కూడా మీరు చేయకుండా ఏదో నేను ఒకసారి అనుకున్నాను అయిపోవాలని అనుకుంటే, మీరు నేచర్ ఆఫ్ లా అనేది తెలుసుకోలేదు. ప్రకృతి ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉంటుంది. దాంట్లోకి మీరు ఇమిడిపోయి లోపలికి వెళ్ళిపోతేనే గాని అది మిమ్మల్ని వరించదు. దాన్నే మన శాస్త్రాల్లో లక్ష్మి అని పేరు పెట్టారు. అంటే అది మిమ్మల్ని అది గుర్తించడం, దాన్ని మీరు గుర్తించడం. లక్ష్మి అంటే ఏంటంటే అర్థం గుర్తించడము. గుర్తింపు అని అర్థం లక్ష్మి అంటే. మీరు దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో అది మీ వశమవుతుంది. దాన్ని మీరు గుర్తించాలంటే దాంతోనే సంసారం చేయాలి. ఒక ముక్కలో చెప్పాలంటే సంసారం చేస్తే అది మీకు వరిస్తుంది. ఇది అంటే మీరు చెప్పినట్టు అందరూ అనుకుంటున్నారు ఒకసారి అనుకోగానే అవ్వట్లేదు. అవ్వట్లేదు. మీరు చెప్పినట్టు దాన్ని నిత్యం ప్రాక్టీస్ చేస్తూ ఎందుకు అవ్వాలి సార్? ఎందుకు అవ్వాలి? ఒక గోలు కొట్టాడు, ఒక సిక్సర్ కొట్టాడు ఒక బ్యాట్స్‌మెన్ అంటే ఫస్ట్ డే బ్యాట్ పట్టుకోగానే సిక్సర్ కొడతాడా? ఎన్ని ఆటలాడుంటాడు, ఎంతమంది బౌలర్స్ యొక్క మెళకువలు చూసుకొని ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణం ఏ బాల్ కొట్టాలి, ఏ బాల్ కొట్టకూడదో తెలుసుకొని ఉంటాడు. సీనియర్స్ ఎప్పుడు కూడా ఎట్లా అంటే ఏ బాల్‌ని వదిలిపెట్టాలో తెలుసుకుంటారు ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే వదిలిపెట్టాల్సిన బాల్‌ని కొడితే మీరు ఔట్ అయిపోతారు. వదిలిపెట్టాల్సిన బాల్‌ని వదిలేయాలి, కొట్టకూడదు. ఏమైనా లైఫ్‌లో అయినా ఇదే సిద్ధాంతం. వదిలిపెట్టాల్సిన బాల్‌ని ఎప్పుడు వదిలేసేయాలనేది ఇదే సిద్ధాంతం. ఆంజనేయ స్వామి చెప్తాడు రామాయణంలో. ఒకరోజు మేఘనాథుడు విజృంభిస్తుంటాడు యాగం చేసొచ్చి. ఆ రోజు ఎవ్వరూ అతన్ని ఆపలేరు. ఎదురెళ్తే అయిపోతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, ఈరోజు మనది కాదు, మనం ఈరోజు పక్కకు పోదాం, రేపొద్దాం. ఈరోజు మేఘనాథుడిది, మనం ఎదురెళ్తే మనకే ప్రమాదం. బాల్ వదిలేసాడు ఆయన. నెక్స్ట్ బాల్ సిక్సర్ కొట్టాడు. ఎందుకంటే చాలా మంది మీరు చెప్పినట్టు వాళ్ళు పాటిస్తే నిత్యం అనుకున్న పని అవ్వట్లేదన్న సందేహం నుంచి బయటకు వస్తారు. శ్రీమాత్రే నమః.